మనం ప్రతిరోజు కూడా మనకు ఉండేటువంటి విభిన్నమైనటువంటి కష్టాల్లోంచి బయటపడడానికి గాను పూలు ఏ ప్రకారంగా ఉపకరిస్తాయో తెలుసుకుంటున్నాం కదా. ఆ క్రమంలో ఈ రోజున తామర పువ్వును ఉపయోగించి ఇంట్లో ఉండేటువంటి స్త్రీలకు కానీ లేకపోతే పిల్లలకు కానీ తరచుగా ఏమైనా ఇబ్బందులు వస్తున్నాయి, అనారోగ్యాలు వస్తున్నాయి, లేకపోతే వీరు ఎప్పుడు కూడా కోపంగా ఉంటూ ఉన్నారు, మంచి వృద్ధిలోకి రాలేకపోతున్నారు, ఇట్లాంటివి ఏవైనప్పటికీ కూడా ఇంట్లో ఉండేటువంటి స్త్రీలకు కానీ చంటి పిల్లలకు కానీ ఏమైనా ఇబ్బందులు వస్తున్నాయి అంటే 12 ఏళ్ల వయసులోపు ఉండేటువంటి పిల్లలకు కానీ తరచుగా ఇబ్బందులు వస్తున్నాయి అనుకున్నప్పుడు ఈ తామర పూలను ఉపయోగించి ఎటువంటి పరిహారం చేసుకోవచ్చు అనే అంశాన్ని గురించి తెలుసుకుందాం. ఇందుకు మనకు ఉపయోగపడేటువంటి దైవం సాక్షాత్తు దుర్గాదేవి. దుర్గా అమ్మవారి యొక్క చిత్రపటం దగ్గర 2 అగరవత్తులను వెలిగించి ఒక చక్కటి తామర పువ్వును తీసుకొని అమ్మవారి యొక్క పాదాల దగ్గర ఉంచి ఒక పటిక బెల్లాన్ని నైవేద్యంగా అర్పణ చేసి దుర్గా సప్తశ్లోకిని పారాయణ చేయాలి. జ్ఞానినాం అపి చేతాంసి దేవి భగవతి బలదాకృష్య మోహాయ మహామాయ ప్రయచ్చతి అంటూ 7 శ్లోకాలు ఉంటాయి. ఈ 7 శ్లోకాలకి కూడా కలిపి దుర్గా సప్తశ్లోకి అని పేరు. మీకు ఏ పుస్తకంలో అయినా ఉంటాయి ఈ శ్లోకాలు. దుర్గా సప్తశ్లోకి. ఈ దుర్గా సప్తశ్లోకిని పారాయణ చేయాలి. అంతే. దుర్గా అమ్మవారి దగ్గర 2 అగరబత్తులు వెలిగించి పటిక బెల్లాన్ని నైవేద్యంగా అర్పణ చేసి ఒక తామర పువ్వు తీసుకొని దాన్ని అమ్మవారి పాదాల దగ్గర ఉంచి మా ఇంట్లో ఉండేటువంటి స్త్రీలకు కానీ లేకపోతే పిల్లలకు కానీ ఎటువంటి కష్టాలు రాకూడదు, ఉపద్రవాలు రాకూడదు, వీళ్ళు హాయిగా ప్రశాంతమైనటువంటి జీవనాన్ని సాగించాలి అని చెప్పి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకొని ఈ దుర్గా సప్తశ్లోకిని పారాయణ చేయాలి. ఇలా కొన్నాళ్ళ పాటు చేస్తూ రావడం వలన కనీసం ఒక 6 నెలల పాటు చేయడం వలన వీళ్ళకు వస్తున్నటువంటి ఇబ్బందులు ఏవైతున్నాయి ఇవన్నీ కూడా తగ్గిపోయి తిరిగి మళ్ళీ ఇవి రాకుండా ఉండడానికి కావాల్సినటువంటి యోగాలన్నీ కూడా ఏర్పడతాయి. ఇటువంటి భవ్యమైనటువంటి మరిన్ని అద్భుతమైనటువంటి పరిహారాల గురించి తెలుసుకోబోయే ముందుగా మనందరికీ కూడా చక్కటి రక్షణ కలగజేసేటువంటి శ్రీరామరక్ష స్తోత్రాన్ని శ్రవణం చేద్దాం. శ్రీరామ రక్షణ పొందుదాం. చరితం రఘునాథస్య శతకోటి ప్రవిస్తరం ఏకైకమక్షరం ప్రోక్తం మహాపాతకనాశనం ధ్యాత్వా నీలోత్పలశ్యామం రామం రాజీవలోచనం జానకీ లక్ష్మణోపేతం జటామకుటమండితం సాసితూణధనుర్బాణపాణిం నక్తం చరాంతకం స్వలీలయా జగత్రాతుం ఆవిర్భూతమజం విభుం రామరక్షాం పఠేత్ ప్రాజ్ఞః పాపఘ్ని సర్వకామదాం శిరో మే రాఘవః పాతు బాలం దశరథాత్మజః. కౌసల్యేయో దృశౌ పాతు విశ్వామిత్రప్రియం శృతి ఘ్రాణం పాతు మఖత్రాత ముఖం సౌమిత్రివత్సలః జిహ్వాం విద్యానిధిః పాతు కంఠం భరతవందితః స్కందౌ దివ్యాయుధః పాతు భుజౌ భగ్నేశకార్ముకః करौ सीतापतिः पातु హృదయం జామదగ్న్యజిత్. కార్తీక మాసంలో ఈరోజు 25వ రోజు. 25వ రోజు అయినటువంటి నేటి రోజున మనమందరం కూడా దిక్పాలకులను పూజించాలి. వీరు బలంగా ఉండి మనల్ని అనుగ్రహిస్తేనే మనం నిత్యం చేసేటువంటి పనులను కూడా సాఫీగా చేసుకోగలుగుతాం. దిక్పాలకుల్లో ప్రధానమైనటువంటి వారు సాక్షాత్తు ఇంద్రభగవానుడు. ఈ ఇంద్రభగవానుడు తూర్పుకి అధిష్టాన దేవత. ఈయన అనుగ్రహం కలిగితేనే మన మెదడు సవ్యంగా పనిచేయడానికి గాను ఉపకరిస్తుంది. అలానే ఆగ్నేయమందు ఉండేటువంటి వాడు సాక్షాత్తు అగ్ని భగవానుడు. ఈ అగ్ని అనుగ్రహిస్తేనే మన నేత్రకాంతి అద్భుతంగా ప్రకాశిస్తుంది. దక్షిణంలో ఉండేటువంటి వాడు యమధర్మరాజు. ఈయన అనుగ్రహం కలిగితేనే వినికిడి శక్తి అద్భుతంగా ఉంటుంది. ఇలా 10 దిక్కులలో ఉండేటువంటి దిక్పాలకుల యొక్క అనుగ్రహ ప్రభావం కారణం చేతనే మన శరీరంలో ఉండేటువంటి ఇంద్రియముల యొక్క పటుత్వం వృద్ధి చెందుతుంది. కనుక ఈరోజు ఇంద్రియ పటుత్వాన్ని వృద్ధి చేసుకోవటానికి, దిక్పాలకుల యొక్క అనుగ్రహాన్ని పొందడానికి వారిని మనస్ఫూర్తిగా స్మరించి యథాశక్తిగా తోచినటువంటి వాటిని దానం చేయాలి. ఎదుటి వారికి ఉపకరించేటువంటివి ఏవైతే ఉన్నాయో వాటిని వేటినేటప్పటికి కూడా ఈరోజు మనం దానం చేయవచ్చు. అలా దానం చేసినట్లయితే ఈ దిక్పాలకులు సంతోషించినటువంటి వారే మనకి అఖండమైనటువంటి కీర్తిని కలగజేస్తారు. అంతేగాక మనం ఏదైతే పదవిని కోరుకుంటున్నామో ఆ పదవిని కూడా లభింపజేసుకోవడానికి గాను ఉపకరించే విధంగా ఆశీర్వదిస్తారు అని చెప్పని కార్తీక పురాణం మనకి తెలియజేస్తూ వస్తున్నది. అదే క్రమంలో కార్తీక మాసాన్ని పురస్కరించుకొని ఎటువంటి దీపారాధన చేసినట్లయితే ఎటువంటి ఫలితాలు కలుగుతున్నాయో మనం ప్రతిరోజు తెలుసుకుంటున్నాం కదా. ఆ క్రమంలో ఈ రోజున ఎవరైనా సరే పిల్లలు మేము ఇంట్లో ఉండం, ఇంట్లోంచి వెళ్ళిపోతాం అనేటువంటి వారు ఉన్నారు, ముందుగా మాట్లాడుతున్నటువంటి వారు
అటువంటి వారిని ఇంట్లోనే అట్టిపెట్టుకోవడానికి, వారి ఇంట్లోంచి వెళ్ళిపోకుండా ఉండటానికి ఉపకరించేటువంటి దీపారాధన గురించి మనం తెలుసుకుందాం. ఈ రోజుల్లో ఇంచుమించుగా ప్రతి ఇంటిలోనూ ఈ సమస్య ఉదయిస్తోందని చెప్పుకోవాలి. టీనేజ్లోకి వచ్చిన తర్వాత నుంచి ఈ పిల్లలందరూ కూడా ప్రతివారు ఈ మాట చెప్పి కొంచెం పెద్దవాళ్ళని భయపెడుతున్నారని చెప్పుకోవాలి. అటువంటి ఈ దోషం నుంచి బయటపడడానికి గాను ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నటువంటి పరిహారం అద్భుతంగా ఉపయోగపడుతుంది. 16 సోమవారాల పాటు ఎక్కడా కూడా మానకుండా 16 సోమవారాల పాటు స్వచ్ఛమైనటువంటి ఆవు పాలలో కాస్త నల్ల నువ్వులు కలుపుకొని, ఈ నల్ల నువ్వులు కలిపినటువంటి ఈ స్వచ్ఛమైనటువంటి ఆవు పాలతోటి రుద్రాభిషేకం చేయించుకోవాలి. 16 సోమవారాల పాటు నల్ల నువ్వులు కలిపినటువంటి ఆవు పాలతోటి రుద్రాభిషేకం చేయించుకోవాలి. ఆ రుద్రాభిషేకం జరుగుతూ ఉండగా ఈశ్వరుడి ఎదురుకుండా, అంటే నందికి ఈశ్వరుడికి మధ్యలో కాకుండా శివాలయంలోనే నువ్వుల నూనెతోటి దీపారాధన చేయండి. ఈ నువ్వుల నూనెతోటి దీపారాధన చేసి మా పిల్లలు ఇంట్లోనే ఉండాలి, మా మాట వినాలి, చక్కటి సన్మార్గంలోకి రావాలని చెప్పని పరమాత్మను శరణు వేడండి. మనస్ఫూర్తిగా భావన చేయండి. ఇంతే చేయవలసింది. నల్ల నువ్వులు కలిపినటువంటి ఆవు పాలతోటి 16 సోమవారాలు ఈశ్వరుడికి అభిషేకం చేయడం, నువ్వుల నూనెతోటి దీపారాధన చేయడం చేసి మన మనస్సులో ఉండేటువంటి కోరికను చెప్పుకోవాలి. ఇలా 16 సోమవారాలు చేయాలి. దీనివల్ల ఖచ్చితమైనటువంటి ఫలితాలు మనకు కలుగుతాయి. ఇటువంటి మరిన్ని అద్భుతమైనటువంటి పరిహారాలు తెలుసుకోబోయే ముందుగా సాయిబాబా వారు మనకు అనుగ్రహించినటువంటి ఏకాదశ సూత్రాలను శ్రవణం చేద్దాం. వాటిని ఆచరణలో పెట్టడానికి గాను ప్రయత్నం చేద్దాం, తరిద్దాం. ఓం సాయిరాం, ఓం సాయిరాం, ఓం సాయిరాం, ఓం సాయిరాం. ఓం సాయిరాం, జై సాయిరాం, ఓం సాయిరాం, జై సాయిరాం. కలవరపడకు కలను మీ అందరిలో, కడసరి వరకు కాతు ఈ జన్మములో. కలవరపడకు కలను మీ అందరిలో, కడసరి వరకు కాతు ఈ జన్మములో. కలనైనా మరువవద్దు ఏకాదశ సూత్రాలు, నా రక్షలు సుఖమయమి మీ అందరి జీవితాలు. నా రక్షలు సుఖమయమి మీ అందరి జీవితాలు. ఓం సాయిరాం, జై సాయిరాం, ఓం సాయిరాం, జై సాయిరాం. షిరిడీ ప్రవేశమే సర్వదుఃఖ పరిహారం, ఆర్తులు నిరుపేదలంత నా షిరిడీ పరివారం. షిరిడీ ప్రవేశమే సర్వదుఃఖ పరిహారం, ఆర్తులు నిరుపేదలంత నా షిరిడీ పరివారం. దేహము విడచినను నే కలను షిరిడి చేరుకో, దేహము విడచినను నే కలను షిరిడి చేరుకో. నా సమాధి నుండెగాతు భక్తులను తెలుసుకో, నా సమాధి నుండే కాతు భక్తులను తెలుసుకో.